ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి సంక్రాంతి సందడిగా మారింది. జూదాలు కొత్త రూపుదిద్దుకున్నాయి. 3 జిల్లాల్లో కలిపి దాదాపు 200కు పైగా కోడి పందాల గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. అయితే కోళ్ల పందాల కంటే ఎక్కువగా గుండాట, పేకాటలు నిర్వహించారు. ఇంతకీ ఈ సంక్రాంతి గుండాట నిర్వాహకులకు, పందెం రాయుళ్లకు ఎంత డబ్బులు తెచ్చిపెట్టింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి రోజైన భోగి రోజు పోలీసులు కొంత హడావుడి చేశారు. కానీ రెండో రోజు సంక్రాంతి, మరుసటి రోజు కనుమ రోజున పోలీసుల హడావుడి పెద్దగా కనిపించలేదు. తెలంగాణ నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఈ పందాల్లో కనిపించారు. కాకినాడ రూరల్, పిఠాపురం, తుని, పెద్దాపురం, జగ్గంపేట, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, మండపేట, పి గన్నవరం నియోజకవర్గాల పరిధిలో భారీగా కోడి పందాలు జరిగాయి. 3 రోజులు కలిపి దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా పందాలు జరిగినట్లుగా అంచనా వేశారు. అదేవిధంగా కొన్ని కోడి పందాల బరుల వద్ద బహుమతులుగా బుల్లెట్లు, లక్షల రూపాయల నగదు ఏర్పాటు చేశారు. పందాల బరులు ఎక్కువగా ఏర్పాటు చేయడంతో 10 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఈ గుండాట ఆడుతూ కనిపించారు. ఈసారి పిల్లలు, పెద్దలు కలిసి కోడి పందాలాడారు. ఎన్నికల సీజన్ కావడంతో అడిగిన వారందరికీ ప్రజాప్రతినిధులు అనుమతులు ఇప్పించారు. కానీ ఈసారి కోడి పందాల వద్ద ప్రజాప్రతినిధులు పెద్దగా కనపడకపోవడం గమనార్హం. అదేవిధంగా టాలీవుడ్ నటులు దూరంగానే ఉన్నారు. ఎవరైనా వచ్చినా వచ్చామా వెళ్ళామా అనేలా వ్యవహరించారు. కానీ ఈసారి తెలంగాణ నుంచి వచ్చిన మహిళలు నేరుగా కోడి పందాలను చూసి ఎంజాయ్ చేశారు. తెలంగాణలో ఇలాంటివి అసలు కనపడవు, అందుకే వాటిని చూడడానికి ప్రత్యేకంగా వచ్చామంటూ చెప్పారు పలువురు మహిళలు. మరోవైపు ఈసారి కోడి పందాల్లో నిర్వాహకులు కొత్త ఒరవడి తీసుకొచ్చారు. సాధారణంగా పందాల్లో 2 పుంజులు ముందు పెట్టి వాటిపై పందెం కాస్తారు. అలా కాకుండా ముసుగు పందాలంటూ ఏర్పాటు చేశారు. కోళ్లు కనపడవు కానీ లక్షల్లో పందాలు కాశారు. దాని మీద పందెం రాయుళ్లు పందాలు కాసిన తర్వాతే బరిలోకి పుంజులను వదిలారు. ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొదటిసారిగా తీసుకొచ్చిన ముసుగు పందాల కొత్త కాన్సెప్ట్. ఒక్కో బరి వద్ద ఇలాంటి ముసుగు పందాలు 3 నుంచి 5 వరకు కనిపించాయి. అంటే ఒక్కరోజే ముసుగు పందాల రూపంలో దాదాపు 25 లక్షల రూపాయలు చేతులు మారాయి. అలాగే 2 లక్షల రూపాయలు విలువ చేసే బుల్లెట్ బైక్లు ప్రైజులుగా పెట్టారు. దాదాపు 100 బరుల వద్ద బుల్లెట్లు కనిపించాయి. పోలీసుల అనుమతి లేదంటూ హడావుడి చేసినప్పటికీ వీటికి అనుమతులు ఎలా వచ్చాయంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద 3 రోజులు యథేచ్ఛగా కోడి పందాలు జరిగాయి. అంతకు మించిన స్థాయిలో గుండాటలు, పేకాటలు కూడా జరిగాయి. నవాబులు గరీబులయ్యారు, పేదవారు ధనవంతులయ్యారు. మరోవైపు గోదావరి జిల్లాలో పలుచోట్ల చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. కోడి పందాల వద్ద కొట్టుకున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదు. అమాయకులను అరెస్ట్ చేశారు. సామర్లకోటలో పోలీసులు ఒక అమాయకుడిని పేకాట ఆడుతున్నాడంటూ స్టేషన్ కు తీసుకెళ్లారు. వాస్తవానికి అక్కడ గుండాట, కోడి పందాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా జూదాలు జరిగినా పోలీసుల కళ్లు మూసుకుపోవడం ఈ సంక్రాంతి స్పెషల్ గా చెప్పుకోవాలి. మొత్తానికి సంక్రాంతి పండుగ అంటేనే కోనసీమ ప్రాంతాలే గుర్తొస్తాయి. కానీ ఈసారి కోళ్ల పందాలు కోనసీమకే పరిమితం కాలేదు. ఉభయ కోస్తా ప్రాంతంలో కూడా కృష్ణా, గుంటూరు ఈ సైడ్ కూడా ఈ కోళ్ల పందాలు అయితే జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. నిజానికి అవన్నీ కూడా ఎలా జరిగాయి, అసలు ఈ పండుగ వాతావరణంలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. అయితే ఏడుకొండలు అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలో చెప్పండి, ప్రస్తుతం అయితే ఇక్కడ గోదావరి జిల్లాలోనే ఈ కోళ్ల పందాల ఆనవాయితీ అంటూ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆంక్షలు మరింత విధించకుండా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలనే విషయాన్ని మాత్రమే చెప్పినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగనట్టుగా తెలుస్తోంది. మరి ఇక్కడ కృష్ణా, గుంటూరు ఇటు సైడ్ కూడా ఈ పందాల జోరు కొనసాగిందా? కేవలం కోళ్ల పందాలైనా ఇదే జోరులో మిగతా పందాలంటూ కూడా గుండాట, పేకాట లాంటివి కూడా జరిగినట్టుగా తెలుస్తుంది కదా, నిజమేనా? ఏదైతే తెలుగు ఇంటిలో, తెలుగు లోకులలో జరిగేటువంటి అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి. ఈ సంక్రాంతికి రాష్ట్రాలనే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏదైతే
తెలుగింటి లోగుల్లో ముందు ఉండేటువంటి రంగవల్లులను చూడడమే కాదు, ఇక సాంప్రదాయంగా ఉండేటువంటి మహిళలను కానీ, ఇక్కడ ఉండేటువంటి యువతులు కానీ అందరినీ చూడడం కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ ట్రెడిషన్ కూడా ప్రపంచ దేశాలకి ఒక కొత్తగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే కొద్ది కాలం నుంచి కూడా ఇక్కడ అదంతా కూడా రూపు మారిపోతుంది. ఏదైతే సాంప్రదాయాలు సాంప్రదాయ కోడి పందాలు మాటన జరిగేటువంటి జోదానికి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి జేబులు బిల్లదేసుకుని వెళ్తున్నారని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ యొక్క సంక్రాంతి కోడి పందాలు ఏవైతే ఉన్నాయో రాను రాను అవి తన రీతులు మార్చుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి జల్లికట్టు ఏదైతే సాంప్రదాయం జరుగుతుందో అదే సాంప్రదాయం కొనసాగించాలంటూ కూడా పలువురు నేతలు కోర్టులకు వెళ్లి ఇది యొక్క పర్మిషన్ కోసం తెలిసినటువంటి నేపథ్యంలో గతంలో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం నర్సాపురి ఎంపీగా ఉన్నటువంటి కనుమూరి రఘురామకృష్ణరాజు గతంలో కూడా కోర్టుకు వెళ్ళి సాంప్రదాయ కోడి పందాలంటే సాంప్రదాయ కోడి పందెం అనగానే కత్తి కట్టకుండా కేవలం దింపి పుంజి మాత్రమే వదులుతారు. 2 పుంజులు వదిలితే ఈ 2 కట్టుకోవాలి పారిపోతుంది, ఏదో ఓడిపోతుంది అనేది నిర్ణయిస్తారు. కానీ దీనికి కత్తి 2 నిమిషాల్లోనే ఏదో ఒక మరణాన్ని అయితే సాహసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ కోడి పందాలు మాత్రం జరిగేటువంటి జోదం ఏదైతే ఉందో జోదం మాత్రం ఇది హద్దులు మూడిపోతుందని చెప్పుకోవచ్చు. అటు గోవాని కూడా తరలించి, గోవా కానీ మహారాష్ట్ర ఇతర ప్రాంతాలు కూడా తరలిస్తూ కూడా ఇక్కడ దాన్ని తరలిస్తూ కూడా ఇక్కడ జోదం అయితే విచ్చలవిడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గడిచిన 3 రోజుల్లో సుమారు ఒక కృష్ణా జిల్లాలోనే 1000 కోట్ల వరకు కూడా చేతులు మారాయి. ముఖ్యంగా ఉత్తర గోదావరి జిల్లాలో కోడి పందాలు మాత్రం జరిగేటువంటి గుండాట ఒకటైతే అంటే కృష్ణా జిల్లాలో జరిగేటువంటి అయితే ఏడుకొండల మొత్తానికి ఈ ఆటలన్నీ జరిగినప్పటికీ లక్షల్లో కోట్లలో డబ్బులు చేతులు మారాయనే అంశం గురించి మనం ప్రస్తావించాల్సి వస్తే ఎంతవరకు ఈ లావాదేవీలు జరుగుంటాయి, ఈ ఆటలకు సంబంధించి డబ్బులు మారుంటాయి? మామూలుగా ఇప్పుడు మనం చూస్తే జిల్లా నుంచి వచ్చినటువంటి జనం కానీ పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి జనం అంతా కూడా ఏదైతే భక్తులు కాదు భక్తులు యొక్క కోడి పందాల్లో పాల్గొన్నారండి. కోడి పందాలు అనేది కేవలం తెర మీద మాత్రం కోడి పందాలు చూపిస్తారు కానీ దాని వెనక జరిగినటువంటి సో మొత్తానికైతే మాత్రం ఈ 3 రోజుల్లో పండగ చేసుకోవడం కంటే కూడా పండగ పేరుతో కోళ్ల పందాలంటూ కూడా కత్తులు కట్టి ఆడిన పరిస్థితి ఒకటైతే డబ్బులతో చాలా మంది వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం, లేదంటే అక్కడ మోసాలు అవి జరిగాయి, పోలీసులు సరిగా పట్టించుకోలేదనే విషయాలు మాత్రం తెలుస్తున్నాయి. మొత్తానికి ఈ 3 రోజుల్లో లక్షలు కాదు కోట్ల రూపాయల్లోనే చేతులు మారినట్టుగా తెలుస్తోంది ఈ ఆటల పేరుతో. అయితే పోలీసులు కొంచెం నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. అమాయకులనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఓవరాల్గా అయితే మాత్రం ఈ పండుగ కాసులు కురిపించే వాళ్ళకి కాసులు కురిపించినప్పటికీ అమాయకులకు మాత్రం జేబులకి చిల్లు పెట్టిందనే చెప్పాలి. ఒక పక్క సంక్రాంతి పండుగ టైంలో దాని రాసులు చేతికొచ్చి డబ్బులు మారే టైంలో ఇదొక మాత్రం దుష్పరిణామంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది ఎవరైతే దీనిలో బలి అయిపోయినారో. అయితే ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి కాకినాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు ఉన్నారు. అదే సాంబశివరావు, ఓవరాల్గా మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చాం, ఖచ్చితంగా సామాన్యులకి ప్రతిసారి జరిగినట్టుగానే అన్యాయం జరుగుతూ వస్తుంది. ఎవరైతే పందెం రాయిళ్లు ఉన్నారో వాళ్ళ వరకు మాత్రం పోలీసులు కొమ్ముకాసే పరిస్థితి కనిపిస్తోంది. నిజంగానే జరిగిందా? ఎంతవరకు ఈ మార్పులు డబ్బుల విషయంలో జరిగాయి? ఇంకా ఇప్పటికే కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని ప్రాంతాల్లో బండ్లు కావచ్చు చాలా కూడా గిఫ్ట్ల కింద పెట్టేసి చాలా వరకు ఈ ప్యాకాట గుండాట ఎక్కువగా నడిచినట్టుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ మౌనిక. మీరు చెప్పినట్లుగానే ఈసారి సంక్రాంతి పందాలు చెప్పాలంటే కోడి పందాల కంటే కూడా అంతకు మించిన స్థాయిలో గుండాటను పెట్టారు. దీన్నే నెంబర్ గుండాటని గోదావరి భాషలో పిలుస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన జోదం. ఎందుకంటే ఒక బోర్డు మీద 1 నుంచి 6 వరకు నెంబర్లు వేస్తుంటాయి. వాళ్ళు ఒక డబ్బాల్లో నెంబర్లు వేస్తున్న గుళ్ళు తిప్పుతారు. అది 2 కంటే ఎక్కువ ఏదొస్తే వాటికి డబ్బులు ఇస్తారు. ఈ క్షణాల వ్యవధిలో నవాబులంతా గరీబులుగా మారిపోయారు. ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో దాదాపు 400 కోడి పందాల బరువులు ఏర్పాటు చేస్తే ఒక్కో పందెం బరి వద్ద 5 నుంచి 20 వరకు నెంబర్ గుండ్లు వేశారంటే ఏ స్థాయిలో జోదం జరిగిందో చూసుకోవచ్చు. అక్కడ కోడి పందాల నిర్వాహకులకి నెంబర్ గుండు ఎవరైతే ఆడారో వారు 3 రోజులకి కలిపి 5 లక్షల నుంచి 10 లక్షల వంతున చెల్లించడం జరిగింది. దీన్ని బట్టి ఒక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ 3 రోజుల పాటు అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల్లో 400 కోట్ల రూపాయల వరకు పందాలు జరిగాయని అంచనా వేస్తే 250 కోట్ల రూపాయలు పైగా కేవలం గుండాటల్లో పోయినాయి. ఇక కోడి పందాల విషయంలో పోలీసులు ఎక్కడ లేని హడావుడి చేశారు.
ఇక ఏ స్థాయిలో పోలీసులు ప్రచారం జరిగిందంటే కోడి పందెం ఆడినా కోడి పందెం చూడడానికి వెళ్ళినా కూడా క్రిమినల్ కేసులు పెట్టి సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేస్తారన్న స్థాయిలో అడావిడి చేస్తారు. కొన్ని కోడి పందాల బరువులు ధ్వంసం చేశారు. ఆదివారం ఏదైతే భోగి పండుగ ఉందో భోగి పండుగ రోజు నుంచి కూడా యథేచ్ఛగా పందాలు జరిగినాయి. అయితే మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో భోగి పండుగ రోజు మాత్రం కొద్దిసేపు 1-2 గంటలు దాడులు చేసి అమాయకులను తీసుకొచ్చారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పోలీస్ స్టేషన్లో ప్యాకెట్ల మీద దాడి జరిపి ఒక యువకుడిని తీసుకొస్తే ఆ యువకుడు పూర్తిగా బట్టలు ఇప్పేసి రాళ్లతో ఒంటి మీద గాయం చేసుకుని అదే రాళ్లతో పోలీసులు కొట్టడానికి కూడా వెళ్ళాడు. దాంతో పోలీసులు అతని చేతిలో రాయి అతను వ్యవహరిస్తున్న తీరు చూసి బయటకు వదిలేశారు. అది బీఆర్కే ప్రసారం కూడా చేసింది. కేవలం మీరు చెప్పినట్లుగా అమాయకులు మాత్రమే బలయ్యారు. పూర్తిగా ఈ కోడి పందాల విషయం వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ మొత్తం అన్ని పార్టీలు కలిపి పందాలు నిర్వహించినాయి. అదేవిధంగా కొత్తగా ఈసారి తెరలేపారు ముసుగు పందెం. అంటే సాధారణంగా కోడి పందాల్లో 2 పక్షాల నుంచి కోడి పుంజులు ముందు పెడతారు. కుక్కుడు శాస్త్రం ప్రకారం ఆ టైంకి ఏ పుంజు రంగు బాగుంది లేదా ఏ పుంజు పొడవు ఉందో చూసి డాగా, కాకి, కొక్కిరాయి ఇలా 10 పేర్లతో పిలుస్తారు. వాటి మీద పందాలు కాస్తారు. ఈ ముసుగు పందెం మాత్రం కోళ్లు కనపడవు. కోళ్లు కనపడకుండా ఈ పందెం ఏంటంటే 5 లక్షల నుంచి 10 లక్షల పందెం కాసిన తర్వాత మాత్రమే బరిలో కోళ్లు వదులుతారు. ఇది కొత్తగా ఈ సంవత్సరం తీసుకొచ్చింది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పందాలు జరిగాయి. ఎందుకంటే 5 నుంచి 10 లక్షలు అంటే మామూలు విషయం కాదు. ఒక్క నిమిషంలో డబ్బులు ఎగిరిపోతాయి. ఇలాంటి పందాలు కూడా పోలీసులు తెరదీశారు. గత ఏడాది కోనసీమ జిల్లా ఎస్పీ ఎక్కడ కనీసం ఒక్క బరి కూడా లేకుండా ఏర్పాటు చేస్తే ఈసారి మాత్రం కోనసీమలో విచ్చలవిడిగా పందాలు జరిగాయి. ఈసారి మాత్రం రాజకీయ నాయకులు, సినిమా నటులు కాస్త దూరంగా ఉండాలని చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీలు వెళ్ళలేకపోయారు. కానీ రాజోలు నియోజకవర్గంలో రాజోలు ఏదైతే జనసేన నుంచి గెలిచి వైసీపీలో కొనసాగుతున్నారో రాపాక వరప్రసాద్ ఆయన దగ్గరుండి నెంబర్ గుండాడడం, నెంబర్ గుండు మీద 5వ నెంబర్ మీద 1 లక్ష రూపాయలు ఇస్తున్నానంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాంతో నీకు అంత సీన్ లేదు, నీకు అంత మెజార్టీ లేదంటూ దానికి సోషల్ మీడియాలో బదులు కూడా ఇస్తున్నారు. అంటే ప్రజాప్రతినిధులు కూడా దగ్గరుండి ఇలాంటి జూదాన్ని ప్రోత్సహించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 4వ రోజు వాస్తవానికి ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగ రోజు సాయంత్రానికి కోడి పందాలు పూర్తిగా అరికడతారు. ఇవాళ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి కానీ ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ గోదావరి జిల్లాలో ఇప్పటికీ పందాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కోడి పందాలు జరిగిన తర్వాత అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఎవరైతే పందాల నిర్వాహకులు ఉన్నారో వాళ్లతో పోలీసులు మాట్లాడుకునే 2-3 కత్తులు, ఒక 4-5 కోడి పుంజులు, 4-5 మనుషులను తీసుకెళ్లి కోర్టులో సరెండర్ చేస్తారు. వారికి పెనాల్టీ పడుతుంది. అంటే మేము ఎక్కడ కోడి పందాలు ఆడనివ్వలేదు, ఇదిగో కేసులు పెట్టాం, రికార్డులో నమోదు చేసుకోవడానికి ఇది రొటీన్గా జరిగే ప్రక్రియ. అది కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకో విధంగా చెప్పాలంటే పోలీసులు ముఖ్యంగా ఏదైతే మామూలు వసూలు చేస్తారని ఆరోపణలు వస్తున్నాయో వాటితో పాటు పందెంలో ఓడిపోయిన కోడిని కోస అంటారు. ఆ కోస కోళ్ల కోసం కూడా పోలీసులు సివిల్ డ్రెస్సులో పందాల దగ్గరికి వచ్చారు అని చెప్పి ఘర్షణ పడిన రోజులున్నాయి. కోడి పందాలు ఆపేస్తే ఉదాహరణకి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఏరియాలో గ్రామంలో కోడి పందాలు ఆపేయమంటూ పోలీసులు వచ్చినప్పుడు నిర్వాహకులు వారి మీద తిరగబడ్డారు. మీకు కోస ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, ఎందుకు ఆపుదాం, అసలు ఆపి ప్రసక్తి లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని ఎంత దారుణమైన గొడవలు జరిగి పోలీసుల మీద పబ్లిక్ తిరగబడే స్థాయి వచ్చిందంటే ఏ స్థాయిలో గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ జూద క్రీడగా మారిపోయింది. దీనికి తోడు సంక్రాంతికి ఖచ్చితంగా మద్యం అమ్మకాలు పెరగాలి, డబుల్ అమ్మకాలు పెరగాలని చెప్పి ఎక్సైజ్ శాఖ టార్గెట్లు పెట్టింది. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులు కాబట్టి దీంతో ఈ ఒత్తిడి తగ్గించుకునేందుకు మద్యం షాపులకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఏదైతే కోడి పందాలు జరుగుతున్నాయో అక్కడే బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తే అక్కడ కూడా కోట్ల రూపాయల మద్యం ఏరులై పారింది. పైగా దీనికి తోడు 300, 200 బాటిల్ మీద 50 నుంచి 100 రూపాయలు ఎక్కువ వేసుకుని అమ్మారు. అక్కడే తినుబండారు స్టాల్స్ ఏర్పాటు చేశారు. డబ్బులతో పని లేకుండా ఏటీఎం, అదేవిధంగా మన గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఇలాంటి ఆన్లైన్ పేమెంట్లు కూడా ఏర్పాటు చేస్తారు. గోదావరి జిల్లాలో ప్రజల జీవితాలు ఈ 3 రోజుల్లో పూర్తిగా నాశనం అయిపోయాయి. చివరికి అమాయకుల మీద కేసులు పెట్టారు. అమాయకులే నిజంగా చెప్పాలంటే పందాలు ఎలా జరుగుతాయి చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఇది కోడి పందాల ప్రక్రియ. అయితే అందరూ విచారించాల్సిన విషయం అంటే 10 ఏళ్లలోపు బాలలు కూడా కోడి పందాల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు వారిని కనీసం అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయలేదంటే నేటి యువతకి రేపు కాబోయే భావి భారత పౌరులకి పోలీసులు ఏ సందేశం ఇస్తున్నారని కూడా మేధావులు ప్రశ్నించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఖద్దరు నెగ్గింది, కాకి ఓడింది, కోడి గెలిచింది.
అయితే సాంబశివరావు, ఇక్కడ పోలీసులు అమాయకుల మీదే ఖచ్చితంగా కేసులు పెట్టారనే అంశాన్ని మీరు చెప్పిన విషయాల ద్వారా క్లియర్గా తెలుస్తోంది. సో ఇది మాత్రమే కాదు, ఇప్పటికీ కూడా ఇంకా జరుగుతుంది అన్నారు. అంటే సంక్రాంతి పండుగ 3 రోజులు పోలీసులు కొంతమేర అలసత్వం వహించినప్పటికీ కూడా ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నారంటే ఆపాల్సిన బాధ్యత పోలీసులు ఇప్పటికైనా తీసుకుంటున్నారనేది ముఖ్య అంశంగా మారింది. మరి దానికి సంబంధించి పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారా, లేదా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులు మాత్రమే దూరంగా ఉన్నారు, బట్ వాళ్ళకి సంబంధించి చాలా మంది మాత్రం ఈ జూద క్రీడల్లో ముఖ్య పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది కదా, దాని సంగతి ఏంటి? మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొనకుండా వారి అనుచరులతోనే పందాలు ఆడించారు. ఉదాహరణకు చూసుకుంటే అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోడిపందాలకి పెట్టింది పేరు. ఒక్కో బరి నుంచి అక్కడ ఎన్ని బరులు ఏర్పాటు చేసి అన్ని బరుల నుంచి ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు అన్ని స్థాయిల వరకు మామూలు వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలు దూరంగా ఉండి తమ అనుచరులతో ఈ పందాలు ఆడించారని ఖచ్చితంగా స్పష్టంగా ఎవరు ఆరోపణ చేయకపోయినా కూడా డైరెక్ట్గా చెప్పే ఎందుకు అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఎక్కడైతే కోడి పందాలు జరిగాయో అక్కడ వైసీపీకి టీడీపీ జనసేన కలిసినప్పటికీ పెత్తనం వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీడీసీలు మండల ఎంపీపీలు కూడా దీంట్లో పాల్గొన్నారు. ఇప్పటికీ పందాలు కొన్ని ప్రాంతాల్లో కోనసీమలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు మీ అనుమతి తెచ్చుకున్నాం, ముందుగానే ఒప్పందం చేసుకున్నాం అని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక పక్క కోనసీమలో అద్భుతంగా ప్రబల తీర్థం కొన్ని 200-300 సంవత్సరాల నుంచి జరుగుతున్న తీర్థాలు జరుగుతుండగా ఈ ప్యాకెట్లు గుండాట్లు కోడి పందాలు మద్యం అమ్మకాలు కొన్ని చోట్లయితే డాన్సులు కూడా ఏర్పాటు చేసిన తప్పుడు సంఘటనలు జరిగినాయి. ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికైనా తప్పులు సవరించుకుంటారా, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారి మీద కేసులు పెడతారా, లేదంటే అక్కడ వెళ్ళిన అమాయకుల మీద కేసులు పెడతారనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇవాళ రేపు పోలీసులు కోర్టుకి ఈ కేసులు అప్పగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేదంటే పోలీసుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేసులు పెట్టే పనిలో పోలీసులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రతి చోట కూడా అసలు కోడి పందాలు ఉన్న చోట గతంలో కోడి పందాలు ఎక్కువ జరిగేవి, కొద్ది గొప్ప గుండాట్లు నెంబర్ గుండ్లు పెట్టేవారు. ఈసారి కోడి పందాలను మించి గుండాట్లు పెట్టారంటే ఏ స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి, అదే స్థాయిలో ఎంతమంది అమాయకులు బలైపోతున్నారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మీరు చెప్పినట్టుగా పందాలు ఖచ్చితంగా కోనసీమ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో జరుగుతున్నాయి. అయితే పోలీసులు మండల స్థాయిలో ఉంటారు కాబట్టి మారుమూల గ్రామాల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదని చెప్తున్నారు. నిన్నటి రోజున పిఠాపురం నియోజకవర్గం పెద్ద ఎత్తున కోడి పందాలు జరిగితే ఫక్రుద్దీన్పాలెం అనే గ్రామంలో 2 వర్గాలు బాహాబాహికి తలపడి రాళ్లు తీసి కొట్టుకున్నా కూడా పోలీసులను అదే ఎస్ఐని బీఆర్కే న్యూస్ తరపున అడిగితే మాకు ఫిర్యాదు రాలేదు కాబట్టి మేము చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. అదే ఏదైనా సంఘటన జరుగుంటే గత ఏడాది కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కోడికత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ ఎస్ఐని బీఆర్లో పంపించారు, కింద సిబ్బందిని సస్పెండ్ చేశారు. నిన్న ప్రకృతిపాలెంలో జరిగిన సంఘటనలో ఎవరికైనా జరుగుంటే పోయిన ప్రాణాలు పోలీసులు తీసుకొస్తారా? చాలా సింపుల్గా సుమోటోగా కేసు పెట్టాల్సిన పోలీసులు మాకు కంప్లైంట్ రాలేదని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ పందాలు జరుగుతున్నాయి, అమాయకుల మీద మాత్రమే కేసులు పెడుతున్నాయి. ఎక్కడ కూడా ఈ 3 రోజులు చూస్తే కోడి పందాలు ఎవరైతే నిర్వహించారో వారి మీద ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు. నమోదు చేస్తారన్న ఆశలు కూడా మాకు లేవు, అమాయకులే బలైపోతారని పోలీసు అధికారులు వ్యాఖ్యానించిన విశేషం. 3 జిల్లాల ఎస్పీలు అంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ 3 జిల్లాల ఎస్పీలు కలెక్టర్లు కూడా ప్రత్యేక సమావేశాలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రచారాలు చేసుకుని చివరికి 3 ఎస్పీలు 3 కలెక్టర్లే చేసింది ఏంటంటే 3 రోజులు కోడిపందాలు ఆడుకోండి, 3 రోజులు మీ జోలికి రాము, తర్వాత మేము వస్తాము. ఇది గోదావరి జిల్లాలో జరిగిన సంఘటనలు. అయితే సాంబశివరావు, ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. కోళ్ల పందాలు సంప్రదాయబద్ధం అని చెప్పారు. అంటే ఈ కోళ్ల పందాలకి కాళ్ళకి కత్తులు కట్టి మాత్రమే ఆడించొద్దు, నార్మల్గా ఆడుకోవడానికి ఒక రకంగా పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా ఒక పక్క కరోనా పాండమిక్ వచ్చి ముందు 3 సంవత్సరాలు కూడా పెద్దగా పండుగ జరుపుకునే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అందరికీ ఎక్కువ పర్మిషన్స్ ఇచ్చారు. ఈ ఇయర్ అంతకంటే ఎక్కువ మంది వచ్చి చాలా క్రౌడ్ పెరిగిపోయి ఆ అల్లర్లలో కూడా చాలా గందరగోళాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ కోళ్లకు కత్తులు కట్టి మాత్రమే ఈ కోళ్ల పందాలు జరిగాయి. ఈసారి ఈ సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తుంది కదా, నిజమేనా? మీరు చెప్పినట్టుగా ఎవరైతే ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆయనే కోర్టుకు వెళ్లి కోడి పందాలు సాంప్రదాయం మీద కేసు వేసినప్పుడు ఇది 4 సంవత్సరాల క్రితం జరిగింది. కోళ్లకి కత్తులు కట్టకుండా సాంప్రదాయంగా పందాలు వేసుకోండి అని చెప్పి హైకోర్టు ఇచ్చింది. దాని మీద కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా యానిమల్ లవర్స్ సుప్రీంకోర్టు కూడా పందాలు అనేది జోదం, కానీ కోడికి కత్తి కట్టకుండా ఆడుకోమని చెప్పింది. ఈ సంవత్సరం చూస్తే ఎక్కడో 2-3 చోట్ల తప్ప ఎక్కడ కూడా పందాలు కత్తులు లేకుండా జరగలేదు. దీనికి కూడా కారణం ఉంది. కోడికి కత్తి కట్టి పందెం జరిగితే 1 నిమిషం లేదా 2 నిమిషాల్లో కోడి పడిపోతుంది. అదే కత్తులు కట్టకుండా పోరాటానికి వదిలితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క గేమ్ కూడా అవ్వదు, అంటే ఒక్కొక్క పందెం కూడా పూర్తి కాదు. ఒక్కో పందానికి ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు. అదేవిధంగా
వరుసగా 18 నుంచి 20 పందాలలో ఎవరైతే ఎక్కువ గెలుస్తారో వారికి బుల్లెట్లు బహుమానంగా ఇచ్చారో. మనం బీఆర్కే న్యూస్లో గోల్డ్ మ్యాన్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను మాట చెప్పాడు, గోదావరి జిల్లాల ప్రజలకు బుల్లెట్ సౌండ్ అంటే చాలా ఇష్టం, అందుకే కోడిపందాల్లో బుల్లెట్లు పెట్టామని. ఒక్కో కోడిపందం బరి వద్ద రోజుకో బుల్లెట్ వంతున బహుమానంగా ఇచ్చారంటే మరి అక్కడ కత్తులు కట్టకుండా ఇచ్చారా, కత్తులు కట్టి ఇచ్చారా? కొన్ని చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు, అది కూడా బీఆర్కే న్యూస్లో మనం చూపించాం. అయినప్పటికీ పోలీసులు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టినా బుల్లెట్లు బహుమానంగా ఇచ్చినా లక్షలాది రూపాయలతో కోడిపందాలు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ ఏమాత్రం పట్టించుకోలేదు. వాస్తవానికి పోలీసులు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు. ఒక నిమిషం పోలీసు వ్యవస్థ లేకపోతే సమాజం ఏదో అయిపోతుంది. కానీ ఈ పందాల విషయం వచ్చేసరికి మాత్రం పోలీసు వ్యవస్థ లేదు అని నిరూపించేందుకు ఈ పందాలు జరిగాయని ఒక విధంగా చెప్పొచ్చు. మొత్తం మీద 2 జిల్లాలు కలుపుకుంటే దాదాపు 800 కోట్ల రూపాయల పైగా కోడి పందాల్లో నాశనం చేసేసుకున్నారు. కొంతమంది జీవితాలు పూర్తిగా రోడ్డున పడిపోయి, ఎందుకంటే ఏదో సరదాగా చూడడానికి వచ్చి పోయిన డబ్బులు మళ్ళీ రాబట్టుకోవాలని ఉద్దేశంతో మరికొంతమంది వచ్చిన డబ్బులు చూసి మళ్ళీ వస్తే నాడి మళ్ళీ పోగొట్టుకున్న వాళ్ళు. ఇలా చూస్తే గోదావరి జిల్లాలో పూర్తిగా మీరు చెప్పినట్టుగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భారీ ఎత్తున తరలివడం జరిగింది. తెలంగాణ నుంచి వచ్చిన వారితో మనం ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు కూడా బీఆర్కే న్యూస్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటే ఇతర రాష్ట్రాల వారు కోడి పందాలు చూడడానికి వస్తారు. నిన్న బీఆర్కే న్యూస్ చేసిన ప్రసారంలోనే మన మహారాష్ట్రకు చెందిన మహిళ, మేము కోడి పందాలు ఆడాము, మా డబ్బులు పోయాయి, అయినా మాకు ఆనందంగా ఉందని చెప్పిందంటే ఎంతవరకు డబ్బులు పోయాయో ఆ మహిళ మనం చేసిన ఇంటర్వ్యూని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి జూద క్రీడల పట్ల కఠిన చర్యలు తీసుకోకపోతే రానున్న భవిష్యత్తు, రానున్న భావి తరాలు పూర్తిగా జూదానికి అలవాటు పడే అవకాశాలు ఈ కోడి పందాలు జరిగిన తరువాత ఏదైతే ఈ కోళ్లు పందెంలో ఓడిపోయినా లేకపోతే దానికి సంబంధించి దాన్ని కూడా ఎక్కువ రేటుకి విక్రయించాలని తెలుస్తుంది కదా, దాన్ని కూడా 2-3 రెట్లు ఎక్కువగానే ఇంతకు ముందు ఉన్న దానికి కూడా పెంచినట్టు తెలుస్తోంది. దాని గురించి ఎలా ఉన్న డీటెయిల్స్? అది కూడా పూర్తి వాస్తవం మౌనిక. ఎందుకంటే పందెంలో చనిపోయిన కోడిని కోస అని పిలుస్తారు. వాస్తవానికి పందెం కోళ్ళు మామూలు కోళ్ళు తీసుకున్నారు. వాటిని దాదాపు 6 నెలల పాటు చిన్నపిల్లల్లా పెంచి మేక మాంసం, కోడి మాంసం, కోడిగుడ్డు, డ్రై ఫ్రూట్స్ ఇన్ని రకాల తిండి పెట్టి దాన్ని పెంచుతారు కాబట్టి దాని విలువ పెరిగింది. మామూలుగా కోడి బయట అమ్మే కోడి అయితే 200-300 దొరుకుతుంది. కోడి పందాల్లో మామూలు కోడి అయితే 1000 రూపాయలు ఉంటుంది. కానీ దానికి ఉన్న డిమాండ్, దానికి మంచి టేస్ట్ ఉంటుందని చెప్తారు. దాన్ని బట్టి 4000 నుంచి 5000 రూపాయల దాకా అమ్మడం జరిగింది. అది కూడా అది విజేతగా వస్తుంది. ఎందుకంటే పందెం ఓడిపోయింది కాబట్టి ఆ ఓడిపోయిన పుంజు, గెలిచిన పుంజు విజేత తీసుకుంటారు. అలా కూడా విజేతలకు డబ్బులు వచ్చినాయి. ఒక పుంజుని 5000కి అమ్మారు. సాధారణంగా చూస్తే 2000కి మించి కోడి ఖరీదు చేయదు, అంత ఖరీదు కూడా. అయినప్పటికీ 5000 రూపాయల వంతు నమ్మి దీంట్లో కూడా మళ్ళీ నకిలీ మామూలు కోళ్ళను తీసుకొచ్చి కోస మాంసం అని చెప్పి కోడి పందాల దగ్గర విక్రయించిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా చివరికి ఏదైతే ఆహారాన్ని కల్తీ కాకుండా చూడాల్సిన అధికారులు కూడా దీంట్లో భాగస్వామ్యులు అని చెప్పడానికి ఇది సంఘటనగా చెప్పొచ్చు మౌనిక. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికైతే మాత్రం గోదావరి జిల్లాలో ఈసారి కేవలం కోడి పందాలని చెప్పడానికి లేదు. దీనివల్ల చాలా మంది ప్రజలు, ఒక పక్క పోలీస్ స్టేషన్లో బలైపోయిన వాళ్ళు కొంతమంది అయితే చాలా వరకు డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు చాలా మంది, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే పోలీసులు చోద్యం చూశారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పూర్తి డీటెయిల్స్తో విత్ ఫుటేజ్ అయితే మాత్రం బీఆర్కే న్యూస్ చాలా వరకు క్లియర్గా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మొత్తానికి మాత్రం కోడి పందాల జోరులో చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు, సామాన్యులు బలైపోయారనే మాట మళ్ళీ ఒకసారి నిరూపితమైంది. ఇదే వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.